ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, నిన్ను ఒక వ్యక్తి రహస్యంగా చూస్తూ ఉన్నాడమ్మా. నిన్న మధ్యాహ్నం కూడా నిన్ను దొంగచాటుగా చూసి మరీ వెళ్ళాడు. ఆ వ్యక్తి నిన్ను ఇష్టపడుతున్నాడు, కానీ ఎందుకో తెలియదు ఆ విషయాన్ని రహస్యంగా అలా దాచుకుంటున్నాడు, బయట పెట్టట్లేదు. మరి మీ ముందుకొచ్చి చెప్తాడా అంటే అలా కూడా చెప్పడం లేదు. వెనకనే ఆలోచిస్తున్నాడు, కుమిలిపోతున్నాడు, తనలో తానే మదన పడిపోతున్నాడు. నిద్ర లేదు, తిండి లేదు, అస్తమానం నీ గురించే ఆలోచనలు. ఇంకొకటి తెలుసా, నిన్న మధ్యాహ్నం కూడా నిన్ను దొంగచాటుగా చూసుకొని మళ్ళీ వెళ్ళాడు. కంటి నిండా చూసుకుని వెళ్ళాడు, కానీ నిన్ను మాట్లాడలేదు, నిన్ను పలకరించడం కూడా లేదు. ఎప్పుడు కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. రోజు కూడా ఇలానే చేస్తూ ఉన్నాడు. నీకు తెలియకుండా నీ వెనక నిన్ను గమనించడం, నీ వెనక దాక్కొని నక్కి నక్కి చూడటం, నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రతి ఒక్కటి కూడా, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నారు. వారెవరు, ఎందుకు అలా చేస్తున్నారు, మరి ఎందుకు రహస్యంగా దాచుకుంటున్నాడు, ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఒకవేళ చెప్తే నువ్వు కాదంటావా, లేకపోతే నువ్వు తిడతావా, కోపడతావా, అసహించుకుంటావా, దూరం జరిగిపోతావా? అలా దూరం వెళ్ళిపోతే కనీసం ఇప్పుడు మొహం చూడడానికైనా ఉంది, ఆ తర్వాత మొహం కూడా చూడలేకపోతానేమో అన్న భయం లేకపోతే, ఇది వరకు బాగుండి మీరిద్దరూ కూడా ఇప్పుడు దూరంగా ఉండటం వలన ఆ వ్యక్తి ఇలా అతలాకుతలం అయిపోతున్నాడా? నువ్వు లేకపోతే తను అసలు నిలవలేని పరిస్థితికి వచ్చేసారా, ఊపిరి తీసుకోలేని పరిస్థితికి వచ్చేసాడా అన్నా కూడా అన్నం కూడా తినటం లేదు. పరిస్థితి అలా వచ్చేసింది. దృష్టి కూడా పెట్టని పరిస్థితి. మౌనంగా ఒకరే తనలో తాను ఆలోచించుకుంటూ కుమిలిపోతూ నీ ఆలోచనలోనే ఉండిపోతున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవాలి ఉందా? అయితే బాబాగారు చెప్పేటువంటి ఈ అద్భుతమైనటువంటి శుభవార్తని వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఇంతకీ నిన్ను దొంగచాటుగా చూస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలని ఉంది కదా. అయితే ఈ వ్యక్తికి నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా తెలుసు. నువ్వు కాలు తీసి అటు తీసి ఇటు కదిపినా సరే తనకు తెలిసిపోతుంది. నువ్వు ఈరోజు ఏ రంగు బట్టలు వేసుకున్నావు, ఈరోజు ఏం తింటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ప్రతి ఒక్కటి కూడా తనకు తెలుసు. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో, ఆ వ్యక్తి నీ వెనక ఎంత గమనిస్తున్నాడో, ఏ విధంగా తిరుగుతున్నాడో, దాక్కుని చూస్తున్నాడు. ఈ దాగుడు మూతలాట ఎందుకు, ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు తెలుసుకోవాలని ఉంది కదా. అయితే ఈ సాయి చెప్పే ఈ సందేశాన్ని ఈరోజు ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరమ్మా.
ఇక అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ పొలమారుతుంది గుర్తుందా? అలాంటప్పుడు ఎవరో నిన్ను తలుచుకుంటున్నారు అని అనుకునేదానివి కదా. ఈ వ్యక్తే మరి. ఈ వ్యక్తి ఎవరు? ఆ ప్రతి ఒక్కటి చెప్తాను, జాగ్రత్తగా విను. నిర్లక్ష్యం మాత్రం చేయకు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని కోల్పోయావంటే నువ్వు 7 14 జన్మలెత్తినా కూడా ఆ వ్యక్తి మళ్ళీ కూడా నీ జీవితంలోకి రారు. నువ్వు సంపాదించుకోలేవు. అలాంటి వ్యక్తి, అపురూపమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో చెప్తాను. ఆ వ్యక్తితో నీకున్న సంబంధం ఏంటో, ఆ సంబంధం ఏంటో ప్రతి ఒక్కటి కూడా నీకు చెప్తాను, వినిబిడ్డ. నీ దగ్గర వాళ్ళ, లేదంటే నీకు బంధువుల, లేదు అంటే నీతో ఉన్న వాళ్ళ, నీతో విడిపోయిన వాళ్ళ, లేదా నీ జీవితంలోకి రాబోతున్న వాళ్ళ, అది కూడా నీకు అన్ని వివరంగా చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ సందేశం నీకు చేరింది అంటే అది ఊరికనే కాదమ్మా, దాచి ఉంచిన ప్రేమ యొక్క పిలుపది. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? కొన్ని సందేశాలు, కొన్ని పాటలు, అవి నువ్వు విన్నప్పుడు ఆ మాటలు నీ హృదయాన్ని ఒకసారి కదిలింపజేస్తాయి. నీకే అర్థం కాదు ఎందుకు ఇంత లోతుగా నా మనసును తాకుతున్నాయి అనే అనుభూతి నీకు చెందుతుంది కదా. ఇది ఎందుకు నేను ఇంతలా వింటున్నానో, ఎందుకు నా మనసుని తాకుతుంది, ఏదో నాకు గుర్తొస్తుంది అన్న ఆలోచన వస్తుంది. సొంత కథ చెప్పినట్లు నువ్వు ఎప్పుడైనా ఈ మధ్య అనుభవించావా? ఎవరో నిన్ను హృదయపూర్వకంగా కోరుకుంటున్నారని కానీ, ఏమీ చెప్పలేకపోతున్నానని కానీ నీకు కూడా మళ్ళీ మళ్ళీ అనిపిస్తుందా? ఎవరో నిన్ను ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నారు కానీ తనను తాను నీకు దూరం చేసుకుంటున్నాడు అని. అవును బిడ్డ. అంటే ఇక్కడ నమ్ము, ఈ సందేశం నీ దగ్గరికి ఎలా రాలేదు, కానీ ఇది సాధారణ సందేశం కాదు. ఇది సాయి యొక్క లోతైన సంగీతం, ఒక పిలుపు. అది మాటలు లేకుండానే నీ ఆత్మకు చేరుకోవాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఎవరి ప్రేమైనా మాటల్లో మారకపోతే అది స్వయంగా సంకేతాల భాష మాట్లాడటం మొదలు పెడుతుంది. ఏ విషయంలో నీకు కనెక్ట్ అవ్వటం, నీ ఆత్మలోని భాగాన్ని, దాన్ని నువ్వు మర్చిపోవాలని ప్రయత్నించావేమో, ఆ ముఖం, దాని వెనుక ఉన్న కళ్ళల్లో ఎప్పుడో ఒక అసంపూర్ణమైనటువంటి మాట ఉంది. ఇప్పుడు అది ఇప్పటికే గాలిలో తేలుతుంది. అది బంధం. నువ్వు దాన్ని అలక్ష్యం చేశావు, కానీ ఇక్కడ సాయి మర్చిపోలేదు. ఇటీవల నీకు మళ్ళీ మళ్ళీ ఎవరో గుర్తుకొస్తున్నారా? ఏ కారణం లేకుండా అదే పేరు, అదే ముఖం, అదే గొంతు నీకు వినిపిస్తోందా? అతను నీకు కనిపిస్తున్నాడా, లేదా ఆమె నీకు కనిపిస్తుందా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఓడిపోయినప్పుడు, నీ మనసు విరిగిపోయినప్పుడు ఆ జ్ఞాపకం కొంచెం నీకు ఊరటనిస్తుంది. నీ మనసు కలత చెందినప్పుడు, ఒంటరిగా అనిపించినప్పుడు, ఎవరూ లేరు అనిపించినప్పుడు నీ ఊహ నీకు గుర్తుకు రాగానే కొంచెం ఊరటనిస్తుంది కదా. అయితే అర్థం చేసుకో, ఇది యాదృచ్ఛికం కాదు, సాయి యొక్క సంకేతం. అవి నీకు చెప్పాలనుకుంటున్నాయి. ఎవరో నిన్ను ఇప్పటికే అంతే నిజాయితీతో గుర్తు చేసుకుంటున్నారు, ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు మునపటిలాగానే. కానీ తనను తాను అనుకుంటున్నాడు, ఆపుకుంటున్నాడు. ఈ వీడియో చివరి వరకు కూడా తప్పకుండా చూడాలిలే. ఎందుకు? ఈ వీడియో నువ్వు తెలుసుకుంటావు. ఆ సంకేతాలు అవి స్పష్టం చేస్తాయి. ఎవరో నీ హృదయంలో అనుబంధం కలిగి ఉన్నారు, కానీ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకో ఎవరో నన్ను ప్రేమిస్తున్నారు, కానీ బహుశా పరిస్థితులు, భయమో లేదో శతపరిమితుల వల్లనో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చాలాసార్లు మాటల మౌనం అవుతున్నాయి బిడ్డ, కానీ ఆత్మలు మాత్రం, మనసులు మాత్రం ఒకదానికొకటి గుర్తుంచుకుంటున్నాయి. మరి ఒకరోజు నువ్వు ఇప్పుడు ఆ గుర్తించడం మొదలవుతుంది తల్లి. ఒక రహస్యమైన ప్రయాణం. అక్కడ ప్రతి సంకేతము కూడా, ప్రతి అనుభూతి నిన్ను ఆ దాచిన ప్రేమ వైపు తీసుకెళ్తుంది. అది ఇప్పటికీ నీ దగ్గరలోనే ఉంది. కొన్నిసార్లు జీవితంలో అలాంటి క్షణాలు కూడా వస్తాయి. బయటంతా బాగుంటుంది, కానీ లోపల ఏదో లోతుగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. అలజడి, ఏదో అదృశ్యమైనటువంటి విషయం మనసుని తాకుతుంది. నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. ఆ స్థితిగతులని ఆకర్షణ ఎటు తీసుకెళ్తుందో, కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది. నువ్వు ఒంటరిగా మాత్రం ఎవరూ దూరంగా ఉండి నిన్ను చాలా దగ్గరగా చూస్తున్నారు, నీతో దగ్గరగా ఉన్నారు. నీ పేరు పలకరు, కానీ ప్రతి క్షణం నీ ఉనికిని అనుభవిస్తూ ఉంటారు, గుర్తు చేసుకుంటూ ఉంటారు, నిన్ను చూస్తూ ఉన్నారు, కానీ తనని తాను దాచుకుంటున్నారు. మరి అప్పుడు సాయి స్వయంగా నీ లోపల గుసగుసలాడటం మొదలు పెడతాడు. ఎలా? వాళ్ళ ఆలోచనలు పదే పదే వారు గుర్తుకు రావటం, వారి పేరు గుర్తుకు రావటం. ఇలా సాయి ఇవన్నీ కూడా నీతో గుసగుసలాడుతూ ఉంటాడు. నువ్వు కూడా ఎప్పుడైనా అనుభవించి ఉంటావు చూడు తల్లి. నీ చుట్టూ ఉన్న శక్తి అకస్మాత్తుగా మారిపోతుంది.
మునుపు వెళ్ళిన ఆ స్థలాలు అకస్మాత్తుగా గుర్తుకొస్తాయి. ఎవరు నీతో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి పాటలు కూడా నీ చెవుల్లో మారుమోగుతాయి. అవి నీకు అకస్మాత్తుగా అనిపిస్తుంది. ఎవరో నీ హృదయంతో లోతుగా అనుబంధం కలిగి ఉన్నారో అక్కడ వారు ఉన్నారని, కానీ దానికి పేరు లేదు, ముఖం లేదు, అయినా ఆ ఉనికి అనుభవం అవుతుంది. సాయి సంకేతాలు ఇలా సున్నితమైనవే తల్లి, కానీ జాగృతమైన వాడు దానిని అలక్ష్యం చేయలేడు. నువ్వు రోడ్డుపై నడుస్తుంటే ఏదో పాట మొదలవుతుంది చూడు, కానీ దాని ప్రతి లైన్లో నీ భావాలకు మాటలు అనిపిస్తుంది. నువ్వు పుస్తకం చదువుతుంటే అందులో ఆ లైను నీకు కనిపిస్తుంది. ఏ లైను నీ మనసును కదిలించే లైనో, ఏదో నీకు గుర్తు చేసే లైనో అది నేరుగా హృదయంలోకి దిగుతుంది. నువ్వు ఏదో విషయంలో మునిగి ఉంటే గనక అకస్మాత్తుగా ఒక సీతాకోక చిలుక, ఒక మేఘం ఆకారం, ఒక అకస్మాత్తుగా గాలి వీర్చి నిన్ను ఎవరో గుర్తు చేస్తారు. ఇవన్నీ సాధారణ విషయాలు కాదు, ఇవి మనుషుల మధ్య సంభాషణలు. మరియు నువ్వు వాటిని అనుభవిస్తుంటే అర్థం చేసుకో, ఎవరో నిన్నైతే తీవ్రతతో గుర్తు చేసుకుంటున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. నీకది తెలుస్తుంది. ఇప్పుడు ఇది కేవలం ప్రశ్న కాదు, ఆ వ్యక్తి నిన్ను కోరుకుంటున్నారా అనే ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆ భావోద్వేగ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఇప్పుడు ప్రతి వైపు నుంచి నీ ఆత్మను తాకుతోంది. ఎందుకంటే ఎవరైనా మరొకసారి నిజమైన హృదయంతో కోరుతుంటే, కానీ చెప్పలేక నీ మనసును అణిచివేసిన భావన ప్రతి గాలిలో మారిపోతుంది. నిన్ను సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే నీ అనుభూతులన్నీ కూడా ఎవరో నిన్ను తలుచుకుంటున్నట్లు అనుకుంటున్నట్లు, ఎవరో నిన్ను పిలుస్తున్నట్లు ఎవరి ఆలోచనలో వస్తూ ఉంటాయి. అలా జరుగుతుంది. అప్పుడు నువ్వు దాన్ని ప్రతి విషయంలో కూడా అనుభవించడం మొదలు పెడతావు. ఏదో జరుగుతుంది అని. అది ఉదయాన్నే సూర్యకిరణమైన లేదా రాత్రి నిశ్శబ్దమైన నీ మనసులో అకస్మాత్తుగా లేచే భావాలు కేవలం నీ ఊహలు కావవి, ఒక వ్యక్తి యొక్క పిలుపు. అవి హృదయంలో ఉప్పొంగుతాయి, కానీ ఇక్కడ పెదవుల వరకు కూడా రావు. అతను నిన్ను గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా, నీ చిత్రాన్ని నిశ్శబ్దంగా చూస్తున్నప్పుడు, అతను అనుక్షణం కూడా నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు అంటూ నీ ప్రతి కదలిక గమనిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల ప్రభావం ఇక్కడ ఈ సోషల్ మీడియాలో, అంటే వాట్సాప్లో కానీ, లేదంటే చిత్రాన్ని ఎక్కడైనా నీ ఫోటోని పరీక్షిస్తూ చూస్తూ ఉండటం, పదే పదే నీ ఫోటోని చూడటం, పదే పదే నిన్ను గమనించడం, గుర్తొచ్చినప్పుడల్లా నీ ఫోటో చూసి అలా ఫోటోని చూస్తూ తడుముతూ ఉండటం, ఇది నేరుగా నీ ఆత్మను చేరుతుంది. అందుకే నువ్వు కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే అతని పేరు పలుకుతూ ఉన్నావు, ఆమె పేరు పలుకుతున్నావు, లేదా అతని చిత్రం నీ కళ్ళ ముందుకొచ్చి నిలుస్తుంది. నువ్వు తలుచుకుంటూ ఉన్నావు. ఒకవేళ ప్రేమంటే అది ఎందుకు వ్యక్తపరచకుండా ఉన్నారు అని. కానీ ఇక్కడ నువ్వు మర్చిపోతావు కొన్ని భావాలు అంత లోతైనవి, వాటిని మాటల్లో బంధించడం సులభం కాదు. సంబంధాలు కాలానికి మించినవి. ఇక్కడ కేవలం అనుభవించడమే చాలు. ఇక్కడ ఆత్మలు, మనసులు కళ్ళతో కాకుండా శక్తితో మాట్లాడుకుంటాయి. నీతో పంచుకున్న తీపి జ్ఞాపకం అన్నీ కూడా గుర్తొచ్చాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో ఒక్కసారి గుర్తు చేసుకొని కారణం ఏదైనా అవనివ్వు. ఇలా దూరంగా ఉంచేయకుండా నీ అంతట నువ్వే చొరవ తీసుకొని ఆ వ్యక్తిని ఉండటానికి ప్రయత్నించు, మాట్లాడడానికి ప్రయత్నించు. మీరిద్దరూ ఒకటైతే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నీ జీవితంలో ఏదో ఒక అసంతృప్తి, ఒక వెలితి నిన్ను వెంటాడుతుంది. ఈ సమయంలో ముగిసిపోతుంది. స్నేహబంధమైన, ప్రేమబంధమైన, తాళిబంధమైన, రక్తబంధమైన, బంధుత్వమైన, ఆప్తమిత్రులైన ఎవరైనా అవనివ్వు బిడ్డ. కారణం ఏదైనా కానీ ఇద్దరు ఒకటవుతేనే, ఇద్దరు మనుషులు ఒకటవుతుంటేనే, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కదా. అంత అద్భుతంగా మీ జీవితం ఉండాలంటే తప్పకుండా తనని ఆహ్వానించు. తన తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, నువ్వు కావాలి అని తహతహలాడిపోతున్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని మళ్ళీ ఆహ్వానించు. ఖచ్చితంగా ఆ వ్యక్తితో నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నీ బాబాను చెప్తున్నాను కదా, నీ బాబా మీద నమ్మకంతో ఉంచి ఆ వ్యక్తిని నీ జీవితంలోకి ఆహ్వానించు బిడ్డ. సంతోషంగా ఉంటావు. ఈ సాయి మీద నమ్మకంతో ఉండు, నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.